హలో ఆల్, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికి శుభాభివందనాలు. ఈరోజు లెంట్ డేస్లో భాగంగా మన టాపిక్ ద ట్రయంఫుల్ ఎంట్రీ, ఎ డిఫరెంట్ కింగ్ ఆఫ్ కింగ్. విజయోస్థానంతో దేవుడు జెరూసలేంలో ప్రవేశించుట. దీనికి రెఫరెన్స్గా మనం మత్తయి సువార్త 21వ అధ్యాయము 9వ వచనం చూసుకుందాం. జన సమూహంలో ఆయన ముందుగా వెళ్ళుచుంటున్న వారిను వెనుక వచ్చుచుంటున్న వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. అలాగే మనం ఈ వర్స్ ఇంగ్లీష్లో చూసుకుంటే Matthew 21:9, and the multitudes that went before and that followed cried, saying, Hosanna to the Son of David. Blessed is he that come in the name of Lord. Hosanna in the highest. ఇది మనం చూసుకున్నట్టయితే పామ్ సండేగా, మట్టల ఆదివారంగా మనం గుర్తు చేసుకుంటాం. ఈ పామ్ సండే అంటే దేవుని సిలువేసే వచ్చే ముందు ఆదివారం. దాని తర్వాత కొన్ని రోజుల్లోనే దేవుని సిలువ వేస్తారు. దాన్ని గుడ్ ఫ్రైడే అంటాం. దాని తర్వాతనే దేవుడు తిరిగి లేస్తాడు. అదే ద డే ఆఫ్ రిజరెక్షన్ ఆర్ ఈస్టర్ డే అంటాం మనం. అసలు ఈ పామ్ సండేలో ఏం జరుగుతుంది అంటే ఆ కథ అంతా మీరు చూసుకున్నట్టయితే యేసుక్రీస్తు వారు జెరూసలేంకి దగ్గరలో ఉండగా ఇద్దరు శిష్యులను పిలిచి, మీ ముందున్న దేశానికి వెళ్ళి అక్కడ ఒక గాడిదను దాని పిల్లని తీసుకొని రమ్మని చెప్పాడు. ఎవరైనా ఎందుకు ఆ గాడిద కావాలని అడిగితే ఇది ప్రభువుకు కావాల్సినదని చెప్పమన్నాడు. అయితే ఆ శిష్యులు వెళ్ళి అలాగే గాడిద పిల్లను తీసుకొని వచ్చి వాళ్ళ వస్త్రాలను పరిచారంట. వస్త్రాలను పరిచి యేసుప్రభు యెరూషలేంలోకి తీసుకొని వస్తున్నారంట. యెరూషలేం తీసుకొచ్చినప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ, వందలాది ప్రజలందరూ వాళ్ళ వస్త్రాలను భూమి మీద పరిచారంట. ఖర్జూరపు చెట్టు కొమ్మలను పరిచారంట. ఖర్జూరపు చెట్లని ఇట్లా ఊపుతూ ఉన్నారంట. దావీదు కుమారుడికి జయము, హోసన్నా హోసన్నా అని అరుస్తూ ఉన్నారంట, కేకలు వేస్తూ ఉన్నారంట. అయితే ఈ భాగం చదువుతున్నప్పుడు నాకు ప్రశ్న వచ్చింది, అసలు ఎందుకు ఖర్జూరపు చెట్టు కొమ్మలని వాళ్ళు ఊపుతున్నారని చూసుకున్నట్టయితే, ఆనాటి కాలంలో యూదుల ఆచారం ఏముందంటే ఖర్జూరపు చెట్టు కొమ్మ విజయానికి సూచనగా ఉంది. ఈ విజయం అంటే ఆనాడు చూసుకుంటే ఆ ప్రజలు రోమీల బానిసత్వంలో ఉన్నారు. రోమీలు ఇలా చెప్తే అలా చేస్తున్నారు. రోమీల రాజ్యంలో ఉన్నారు. అప్పుడు దావీదు కుమారుడు వచ్చాడు, విజయాన్ని తెస్తున్నాడు అని అంగీకరించారు. ఇక్కడ విజయం అంటే యేసుప్రభు ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడు? ఒక మనుష్య కుమారుడిగా ఏదైతే తండ్రి చిత్తం ఉన్నదో అది నెరవేర్చబోతున్నాడు. మరణాన్ని గెలవబోతున్నాడు. పునరుత్థానం అవబోతున్నాడు. మరణాన్ని గెలవబోతున్నాడు. ఆ మరణపు ముళ్ళుని మన నుంచి తీసివేయబోతున్నాడు. అలాగే మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ వీళ్ళు గాడిద మీద వచ్చినప్పుడు వాళ్ళ వస్త్రాలను పరిచారంట. గాడిద మీద ఆయన కూర్చోడానికి, అలాగే భూమి మీద వాళ్ళ వస్త్రాలను పరిచారంట. నాకు వాళ్ళ ఆశ్చర్యం వేసింది, వస్త్రాన్ని పరచడం ఏంటి అని చూసుకున్నట్టయితే పాత నిబంధనలో 2వ రాజులు చూసుకున్నట్టయితే మనము యేహు అనే ఒక రాజు పట్టాభిషేకం చేసినప్పుడు తన స్నేహితులు వాళ్ళ వస్త్రాలను పరిచారంట. వాళ్ళు రాజుగా అంగీకరించినప్పుడు, రాజుగా వాళ్ళు గుర్తించినప్పుడు వాళ్ళ వస్త్రాన్ని పరిచారంట. అంటే ఇది రాజుకి సూచనగా ఉంది. మీరు చూస్తున్నారు ఇక్కడ ఎంత గొప్పగా ఉందో. అంటే వీళ్ళది ఒక కల్చర్ ఏంటి అంటే రాజు అని తెలిస్తే ఇలా వస్త్రాలను పరిచి వాళ్ళు స్వాగతిస్తారంట, వాళ్ళు ఆహ్వానిస్తారంట. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు అక్కడ మీరు రాజు అని వాళ్ళు గుర్తిస్తున్నారు. అలానే ఇక్కడ ఈయన కూడా దావీదు కుమారుడు, యూదుల రాజు అని యాక్సెప్ట్ చేస్తున్నారు. ఎంత గొప్పగా ఉన్నది కదా. ఈరోజు నీవు నేను జీవితంలో రాజుగా అంగీకరిస్తున్నామా? ఆయన మన స్వరాజుగా అంగీకరిస్తున్నామా? అలాగే వారు దావీదు కుమారునికి జయము, హోసన్నా హోసన్నా అని కేకలు వేస్తున్నారంట. హోసన్నా అను పదానికి అర్థము రక్షకుడు అని. ఇంకా మనకి రక్షకుడు వచ్చాడని వాళ్ళు అంగీకరిస్తున్నారు. ఈరోజు నీవు నేను కూడా యేసుప్రభుని నిజ రక్షకుడుగా అంగీకరిస్తున్నామా? ఇంకా గొప్పగా ఏమున్నదంటే ఇక్కడ ఎందుకు యేసుప్రభు రావడానికి గాడిదనే ఎన్నుకున్నాడు? యెరూషలేం లాంటి పట్టణంలో అంత ఘనంగా వచ్చిన దేవుడు గాడిదలోనే ఎందుకు రావాల్సి వచ్చినదంటే, మనము జకర్యా ప్రవక్త చెప్పినట్టుగా ఆయన ప్రవచనం నెరవేరింది. ఇక్కడ జకర్యా 9:9 ఏం చెప్తున్నాడు? మీ రాజు గాడిద పిల్ల మీద వస్తాడు అని చెప్పాడు కదా. అదే కదా ఇక్కడ జరిగింది, నెరవేరింది. అలాగే గాడిద పిల్ల శాంతికి, సమాధానానికి సూచనగా ఉంది. ఆనాటి రాజులు ఎవరైనా యుద్ధం చేయడానికి రావాలి అంటే గుర్రం మీద వచ్చేయాలంట. వాళ్ళ డామినెన్సీ చూపించాలంటే గుర్రం మీద వచ్చేవాళ్ళంట. మేము రాజ్యం నిలబోతున్నామని.
కానీ ఇప్పుడంటే అది అలాగే ఒక రాజు గాడిద మీద వచ్చాడంటే దాని అర్థం సమాధానానికి, శాంతికి, హ్యూమిలిటీకి సూచనగా ఉంది ఇక్కడ. మరియు యేసుక్రీస్తు ప్రభువు వారు గాడిద మీద రావడం మనకి ఏం తెలుపుతుందంటే ఆయన తగ్గింపు హృదయాన్ని మనకు తెలుపుతుంది, ఆయన దీన హృదయాన్ని మనకు తెలుపుతుంది. రక్షణ కేవలం యూదులకే కాదు, అది సర్వలోక ప్రజలకే అని తెలుపుతుంది. ఈనాడు చూసుకుంటే ఆయన ఎంత అవైలబుల్గా ఉన్నాడు కదా మనకి, ఆ రక్షణ ఎంత సమీపంగా ఉన్నది కదా మనకి. ఆనాడు ఆ ప్రజలు నిజంగా రాజుగా అంగీకరిస్తే, నిజంగా రక్షకులుగా అంగీకరించినట్టయితే మరి ఆ కొన్ని రోజులకి ఆ రాజుగా వాళ్ళు హోసన్న హోసన్న నరిచిన కొన్ని రోజులకి, దావీదు కుమార్ జయమని నరిచిన కొన్ని రోజులకి ఆయన సిలువేశారు కదా. ఆ దినమున కేకలు వేసిన ఆ ప్రజలే మళ్ళీ కొన్ని రోజులకి ఆయనని సిలువేస్తారని ఆయనకు తెలుసు కదా. అందుకే కదా లూకాసు వార్త 19:41 ఆయన బాధపడుతున్నాడు, ఆయన కన్నీరు వీడుస్తున్నాడు. ప్రజలు ఇంకా నువ్వు రక్షింపబడలేదు, ఇంకా నువ్వు నిజమైన రక్షకునిగా అంగీకరించలేదు, ఆయన బాధపడుతున్నాడు కదా. అలాగే ఈనాడు కూడా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన సర్వలోకానికి రాజు, సర్వలోక పరిపాలకుడు, సర్వలోక రక్షకుడు, నిజమైన రక్షకుడు. ఇంత గొప్ప దేవుడు కదా, శాంతి సమాధాన కర్తగా ఉన్న దేవుడు ఆయన. అందుకొరకే కదా యోహాను సువార్త 11:8 అందుకు యేసు పునరుత్థానమును జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకునని చెప్తున్నాడు కదా. ఈ పామ్ సండే మనకేం తెలుపుతుందంటే శాశ్వతమైన శాంతి సమాధానం మనకి ఇవ్వడానికి ప్రభు అయిన యేసు మరణాన్ని అంగీకరించాడు, మరణాన్ని జయించాడు, జయించి 3వ దినం మృత్యుంజయగా లేచాడు. ఈ మృత్యుంజయుని కేవలం లోకరక్షకుడుగా కాకుండా నిజమైన రక్షకుడిగా మనం అంగీకరించినాడు మనము నిత్యరాజునికి వారసులుగా అవుతాం. దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించును కాక. ఆమేన్.